హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కసిరెడ్డి ఫ్యామిలీ లైఫ్. అండ్ ఇవాళ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో మేము ఇవాళ ద్రాక్ష తోటలు, మా ఇంటి దగ్గర ఉన్న ద్రాక్ష తోటల దగ్గరికి వెళ్ళాము. అండ్ అలాగే ఆ తోటల్లో పండిన ద్రాక్షల్ని ఎలా వైన్గా మారుస్తారు అండ్ ఎలా స్టోర్ చేస్తారు అనేది కూడా నేను ఇవాళ మీకు వ్లాగ్ ద్వారా షేర్ చేయబోతున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్, మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఇలా మా ఇంటి లోకల్ బస్సెస్తో మనం ఈ చెట్టు దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. ఇప్పుడు మనం చెతులు వచ్చే హాలిడేలో ఉన్నాం. అసలు చెతు అంటే ఏంటి? ఫ్రెంచ్లో చెతుని దేన్ని అంటారు? ఒక పెద్ద కసిల్ని వీళ్ళు చెతు అని అంటారు. కసిలే కాదు, ఏదైనా ఫోర్ట్ ఇలాంటి వాటిని చెతు అంటారనమాట. కానీ వైన్ విషయానికి వచ్చేసరికి చెతు, ఈ పెద్ద ఎస్టేట్ దగ్గర ఉండే బిల్డింగ్ని చెతు అంటారు. సో ఈ చెతులో వీళ్ళు వైన్ ప్రొడ్యూస్ చేస్తారు, ఇంకా అనేక రకాలమైన యాక్టివిటీస్ అన్నీ ఈ చెతు ద్వారా చేస్తారనమాట. అండ్ చెతులో వీళ్ళు ఆఫీస్ కూడా ఉంటుంది. సో మనం ఈ వైన్ యార్డ్స్ని విజిట్ చేయాలి అని అంటే మనం అక్కడ వాళ్ళకి చెప్పి విజిటింగ్ పాస్ తీసుకొని వైన్ యార్డ్, వాళ్ళ ఎస్టేట్ని మనము చూడొచ్చు. అలాగే వీళ్ళు వైన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు అనేది కూడా వీళ్ళు చూపిస్తారనమాట. సో ఇప్పుడే మీకు చెతు చూపించాను కదా, ఆ చెతుకు సంబంధించిన వైన్ యార్డ్ అనమాట ఇది. మీరు గమనించినట్టయితే అక్కడ అదంతా ఎస్టేటే వీళ్ళది. సో ఇప్పుడు చూద్దాం అసలు ద్రాక్షలు ఏ స్టేజ్లో ఉన్నాయో. ద్రాక్షలు నల్లగా రైప్ అయిపోయాయి అనమాట. సో ఇంకా వితిన్ 1 వీక్లో వీళ్ళు ప్లక్ చేసేసి వైన్ ప్రొడ్యూస్ చేస్తారు ఈ ద్రాక్ష నుండి. కానీ ఈసారి బ్యాడ్ లక్ ఏమో, ప్రతి ఒక్క వైనరీ విలేజెస్లో కూడా మేము వింటున్న న్యూస్ ఏంటంటే వెదర్ సరిగా లేకపోవడం వల్ల ఈసారి అస్సలు సరిగా పండలేదు. చూసారు కదా, ఇలా ఒక్కొక్క గుత్తి ఎంత ఇన్కంప్లీట్ ఉందో. యాక్చువల్గా అయితే ఇలా ఉంటుందన్నమాట ప్రతి ఒక్క గుత్తి. ఇవి ఇంకా చిన్న సైజులో ఉన్నాయి, చాలా అంటే చాలా పెద్ద సైజులో ఉంటాయి ఒక్కోసారి. లాస్ట్ టైం మేము విజిట్ చేసిన విలేజ్లో అయితే ఎంత పెద్ద గుత్తి ఒక్కొక్కటి. నిధికి గ్రేప్ అని అడుగుతూనే ఉంది. ఓ చిన్నది తీసుకో, అది తినుకుంటూ ఉంటుంది. సో చిన్న బుజ్జి గుత్తి నిధి కోసం ప్లక్ చేస్తున్నాను. సో నిధికి చిన్న గుత్తి తీయగా ఉన్నాయా? చాలా యమ్మీ ఉన్నాయి. సో వీళ్ళ వైన్ బాటిల్స్ తోటి ఇలా షేప్లో బాగా చేశారు. సో ఇదంతా ఆఫీస్ అన్నమాట. ఈ ఆఫీస్ ఎదురుగా వెళ్తే ఇది వచ్చేసి వైన్ మనం వైనరీకి ఇలా స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ చూడండి నేను చక్కగా అసలు ఎంత బాగున్నాయో చైర్స్. సో ఈ వైన్ యార్డ్కి, ఈ ఎస్టేట్కి ఇలా పెద్దగా వెహికల్స్ పోవడానికి గ్యాప్ ఇస్తాడు, రోడ్ అంత గ్యాప్ ఇస్తాడు. చూడండి లైన్గా ఎంత బాగున్నాయో. సో ఇలా వాక్ చేయొచ్చు అనమాట. పక్షులు ఎంజాయ్ చేస్తున్నాయి. అసలు ఇవాళ వెదర్ అయితే ఎంత బాగుందంటే చాలా ప్లెజెంట్గా ఉంది. టేస్టింగ్కి వైన్ టేస్టింగ్ చేస్తారు, కానీ ద్రాక్షలు ఇవి ఎక్కువ తినరు వీళ్ళు. సో ఇవి జస్ట్ ఫర్ వైన్ చేయడానికి మాత్రమే అనమాట. మనం రొటీన్గా తింటాం కదా, అది మాత్రం కాదు. ఈ గ్రేప్ వెరైటీ ఆ టైప్ కాదు, కానీ స్వీట్గా ఉంటాయి. మరి ఎందుకు తినడానికి ఇష్టపడరో నాకు తెలీదు, బట్ టూ మచ్ సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఇంత చిన్నగా ఉంటుంది, దీంట్లో ఎన్ని సీడ్స్ ఉంటాయో అసలు. ఇప్పుడు ఇన్ని ద్రాక్షలు ఉన్నాయా, ఇంకా ఈ మంత్ ఎండ్ వచ్చేసి చూస్తే ఒక్క ద్రాక్ష కనిపించదు. ప్లస్ ఫాల్ సీజన్ వచ్చేస్తుంది, ఒక లీవ్ కూడా ఉండదు అనమాట, జస్ట్ వుడ్స్ మాత్రమే ఉంటాయి.
నిధి పాప చూసారా చైర్లో ఏం చేస్తుందో, ద్రాక్షలు తినుకుంటూ కూర్చుంది. దానికి చాలా ఇష్టం అన్నమాట ద్రాక్ష. అసలు ఎంత బాగా పండాయి. అండ్ దీనికి చూడండి ఎంత చిన్న గ్రేపో. అండ్ దీంట్లో చూసారంటే మీరు ఎన్ని సీడ్స్ ఉంటాయి చూడండి. ఉన్నదే చిన్న గ్రేపు ఎన్ని సీడ్సో, బా ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ ఎవరైనా ఈ ఫ్రాన్స్లో ఉన్న వాళ్ళు నియర్ బై ఇట్లా వైనరీ విలేజెస్ వాళ్ళకైతే స్టూడెంట్స్కి పార్ట్ టైం కోసం చూస్తారు కదా, వాళ్ళకైతే ఈ ప్లక్కింగ్ టైంలో ఖచ్చితంగా పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది. 1 అవర్కి వాళ్ళు చాలా అమౌంట్ ఇస్తారు. అదేం తిన్నాం నాన్న. ఇది అయితే అసలు వదిలిపెట్టి రావట్లేదు, ద్రాక్ష దగ్గరే ఉండిపోయి అక్కడే నించొని తినేస్తుంది. అండ్ ఎస్, అండ్ జాబ్ పార్ట్ టైం జాబ్ అన్నాను కదా. సో ఎగ్జాక్ట్గా మనం వీళ్ళ ఓనర్ అడ్రస్ అవి తీసేసుకొని ఎక్కడైతే మీ దగ్గరలో చెత్త ఉంటే వాళ్ళకి మెయిల్ పెట్టేయండి. ప్లక్కింగ్ టైంలో వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు. కాకపోతే కారు ఉంటే బాగుంటుంది, ఇక్కడ చాలా దూరం కదా ఎస్టేట్స్. ఎక్కడికి నీది గ్రేపా? ఎక్కడుంది గ్రేప్? ఎక్కడుంది? ఏం తీస్తున్నావు కన్యా? నాకు చూపివా? గ్రేపా? ఇంకొంచెం. అబ్బా, అక్కడ ఉన్నాయా గ్రేప్స్? ఏవి చూపి నాన్న, నాకు కనిపించలేదు. అదిగో. అబ్బో, 1ఏనా? 1 చాలా నీకు? 1 చాలా అమ్మకి? ఓ పడిపోయింది, ఇంకోటి కావాలి అమ్మకి. సో లంచ్ కూడా మేము తీసుకెళ్ళామన్నమాట. అక్కడే వైన్ యార్డ్లో కూర్చొని ప్రశాంతంగా లంచ్ చేసేసాము. అండ్ నిధి అయితే అస్సలు ఏం తినలేదు, గ్రేప్స్ తప్ప. గ్రేప్స్ పీకడం తినడం ఇదే సరిపోయింది. అండ్ అలాగే మాకు పక్కనే వర్కర్ వచ్చేసి చూపించాడు అనమాట ప్రాసెస్ ఎలా వైన్ చేస్తారు అనేసి, అండ్ లైక్ బ్యారెల్స్ అవంతా. సో నెక్స్ట్ మనము బ్యారెల్స్ అని మీకు చూపిస్తాను. కాకపోతే వైన్ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు, జస్ట్ నేను మీకు మిషనరీ మాత్రమే చూపించగలను. సో ఈ ఆఫీస్ అని చెప్పాను కదా, ఈ ఆఫీస్ పక్కనే వాళ్ళు వైన్ ప్రొడ్యూస్ చేసే మిషన్స్ అవన్నీ స్టోర్ చేస్తారు. సో ఇది అన్నమాట, ఇది మన మిషన్. సో ఇందులో గ్రేప్స్ వేసేస్తారు. సో ఈ మిషనే వాష్ కూడా చేసేస్తుంది అనమాట. సో ఆ గ్రేప్స్ అన్నది ఒకటొకటి ఇట్లా ట్రావెల్ అవుతూ, ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇదంతా ట్రావెల్ అవుతూ వెళ్తాయి అన్నమాట. సో వన్స్ ఇక్కడ రీచ్ అయ్యాక ఇక్కడ నుంచి మళ్ళీ కింద బ్యారెల్స్ ఉన్నాయి కదా, ఈ బ్యారెల్లోకి క్రష్ అయిపోయి బ్యారెల్లోకి జ్యూస్ వెళ్ళిపోయి ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈ బ్యారెల్స్లో. సో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సేమ్ నేను ఇప్పుడు చెప్పిందే. To start the alcoholic fermentation. Later with this white wine that has started the fermentation, we send it into the barrels. Okay. We put the grapes to start the fermentation at the vats, but we let finish the fermentation at the barrels. Okay. Later we do. What is the difference? How the differentiation between white wine and red wine? Which grape? Okay. అతను ఏం చెప్తున్నాడంటే గ్రేప్స్ రెడ్ వైన్కి వైట్ వైన్ని ఎలా సేమ్ అదే గ్రేప్స్ యూస్ చేస్తారు, కాకపోతే వైట్ వైన్ చేయడానికి స్కిన్ అనేది రిమూవ్ చేసి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. బట్ రెడ్ వైన్కి ఏంటి అని అంటే స్కిన్తో పాటు ప్రాసెస్ చేస్తారు, కాబట్టి ఆ స్కిన్ కలర్ అనేది మనకి రెడ్ వైన్కి వచ్చేస్తుంది. ఇది డిఫరెన్స్ అన్నమాట. Okay. Okay, perfect. ఇక్కడ చూసారంటే మీరు చూడండి, అసలు ఒక్క ద్రాక్ష ఉందా, పీకేశారు అప్పుడే.
సో ఆల్రెడీ పీకుతున్నారు, కాకపోతే వీళ్ళు ఇంకా పని స్టార్ట్ చేయలేదు. వైన్ ఎలా చేస్తారు అదంతా. సో ఈ ఏరియా అంతా పీకేశారండి, ఇదంతా ఇక్కడ హాఫ్ ఏరియా పీకేశారు. సో ఇది ఉంది కదా ఇక్కడ, ఇదంతా ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇదంతా పీకేస్తారు ఇంకా 2 వీక్స్లో. మేము యాక్చువల్గా రైట్ టైంకే వచ్చాము, ఇంకా 2 డేస్ అయ్యింటే మేబీ పీకేసే వాళ్ళేమో. అండ్ మీరు చూసారంటే చూడండి, చుట్టూ ఈ ఎస్టేట్కి చుట్టూ ఇలా గుంతలు తవ్వారనమాట. సో అది వైనరీ. ఇలా వీళ్ళు గుంతలు తవ్వడం వల్ల యానిమల్స్ అస్సలు వెళ్ళే ఛాన్స్ లేదు. అలాగే వాటర్ ఏదన్నా లైక్ వాటర్ నిల్వ పెట్టుకోవాలన్నా, రెయిన్ వచ్చినప్పుడు అయితే బాగా అసలు వాటర్ కూడా ఇలా నిలిచిపోతాయి. అస్సలు ఏ జంతువు ఇట్లా దాటేకే ఛాన్స్ లేదు, ఈవెన్ మనుషులు కూడా. అండ్ అలాగే ఇలా బయట కంచెలు వేసుకున్నారు. సో వెహికల్స్ కూడా ఏవి దూరలేవు. సో ఇది ఈ వైన్ యార్డ్ గురించి, మొత్తం చేతు గురించి చెప్పాను కదా. సో ఇదే దీనికి ఆపోజిట్గా మనకి చూసారు కదా ఈ వైన్ యార్డ్. ఇంకొక వైన్ యార్డ్ ఉందన్నమాట, ఇది వేరే వాళ్ళది. సో దీనికి సపరేట్ చేతు అండ్ సేమ్ బ్రాండ్, వాళ్ళకి సపరేట్ బ్రాండ్ ఉంటుందన్నమాట. సో ఇలా పక్క పక్కనే 2 చేతువులు అనేది ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా విజిట్ చేయొచ్చు. అండ్ మేము ఇంకా కంప్లీట్ చేసేసుకొని బయలుదేరామన్నమాట. అండ్ ఈ వైన్ యార్డ్లో ఇంకా ద్రాక్షలు అనేది టచ్ కూడా చేయలేదు, ఇంకా కొయ్యలేదు, ఫ్రెష్గా అలాగే ఉన్నాయి. అండ్ ఇది చూడండి, సేమ్ ఆపోజిట్గానే ఉన్నాయి చూడండి వైన్ యార్డ్స్ 2. అండ్ అలాగే మీరు గమనిస్తే అసలు వాకర్స్కి చూసారా ఎంత పెద్ద రోడ్డు వేశారో, ఎంత బాగుందో. అండ్ ట్రీస్ కూడా చాలా బాగుంది, నాకు ఇవే నచ్చిందనమాట, అందుకే మీతో చెప్తున్నాను. అండ్ అదండి ఇవాల్టి వైన్ యార్డ్ ద్రాక్ష తోటల విశేషాలు. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ కసిరెడ్డి ఫ్యామిలీ లైఫ్లో ఉన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.